హాయ్ హలో నమస్తే. ఈ ఐపీఎల్ సీజన్లో లీగ్ దశ చివరికి చేరుకుంది అండ్ ఈ రోజు సండే 2 మ్యాచెస్ మనల్ని అయితే సూపర్ ఎంటర్టైన్ చేయబోతున్నాయి. ఫస్ట్ అయితే సన్ రైజర్స్ అండ్ పంజాబ్ కింగ్స్ అండ్ ఇంకొకటి కేకేఆర్ ఆర్ఆర్. సో ఈ 2 మ్యాచ్లు ఎలా ఉండబోతున్నాయి, ఎంత ఎంటర్టైన్ చేయబోతున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. సో ఫస్ట్లీ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడితే సార్, వాళ్ళు ఓడిపోయారా గెలిచారా అనేది పక్కన పెడితే ప్రతి మ్యాచ్ని అంత ఎంటర్టైనింగ్గా ఎండ్ చేస్తూ వచ్చారు. సో ఈసారి కూడా ఈ సన్ రైజర్స్ మ్యాచ్ కి లాస్ట్ బాల్ వరకు తీసుకెళ్తారని అయితే అనిపిస్తుంది. మీరేమంటారు? నిజమే, మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఆడిన మ్యాచ్లు అన్నీ క్లోజ్ ఫినిషెస్ ఉన్నాయి. క్లోజ్ ఫినిష్లో వాళ్ళు ఎక్కువ ఓడిపోయారు. అండ్ ఈ సీజన్లో వాళ్ళు ఒక అద్భుతమైన విజయం సాధించారు. 262 రన్స్ చేజ్ చేశారు అగేన్స్ట్ కేకేఆర్. కేకేఆర్ ఇప్పుడు టేబుల్ టాపర్గా ఉన్న టీం, బెస్ట్ లుకింగ్ టీంకి అగేన్స్ట్గా ఆడుతూ 260 అనేది ఎవరైనా చేతులు ఎత్తేస్తారు, కానీ వాళ్ళు దే బిలీవ్డ్ ఇన్ దెమ్సెల్వ్స్. ఆ స్కోర్ని సక్సెస్ఫుల్గా చేజ్ చేయగలిగారు. అంత మంచి టీం, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడు దే ఆర్ ప్లేయింగ్ ఫర్ ప్రైడ్. ఇలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళు చాలా చాలా డేంజరస్గా మారుతారు. ఇప్పుడు సన్ రైజర్స్కి ఏంటంటే వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు, కానీ టాప్ 2 పొజిషన్ కోసం చూస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఆడాలి. కానీ వీళ్ళు ఏంటంటే జస్ట్ చాలా ఫ్రీగా ఆడతారు, ఎలాంటి ప్రెషర్ టెన్షన్ లేదు. ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ఎలిమినేట్ అయిన తర్వాత మంచి విజయాలు సాధిస్తూ వస్తున్నారు. సో దిస్ టీమ్ కెన్ బి వెరీ వెరీ డేంజరస్. అండ్ సన్ రైజర్స్ విషయానికి కూడా వస్తే, అంటే కొంతవరకు ఈ సీజన్ ఎక్స్ప్లోజివ్ అవ్వడానికి రీజన్ వాళ్ళైనా ఎక్కడో కొన్ని మ్యాచెస్లో కొన్నిసార్లు తడబడుతూ వస్తున్నారు. అండ్ చాలా రోజులుగా 10 రోజులు అయిపోయింది అండ్ మొన్న కూడా మ్యాచ్ ఆడలేదు కాబట్టి, సో ఈ రోజు ఇంత గ్యాప్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందంటారు? 10 రోజులు గ్యాప్ వచ్చేస్తుంది. లాస్ట్ మ్యాచ్కి ఇప్పటికి 10 రోజులు గ్యాప్ వచ్చింది. మీరు అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే మొదట్లో అంతా బ్యాటింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. బ్యాటింగ్లో వాళ్ళకున్న ఫైర్ పవర్, ఎక్స్ప్లోజివ్ ఇంటెంట్, అది దాంతోనే నెక్కు వచ్చారు. కానీ అదే సరిపోదు. మీరు దానివల్ల ఏంటంటే వీళ్ళు 250 చేసినా కూడా దాన్ని అవతల టీం చేంజ్ చేసినంత పరిస్థితి మనం 2-3 సందర్భాలు చూసాం. అయితే ఆఫ్ లైట్ బౌలింగ్ ఇంప్రూవ్ అయింది. భువనేశ్వర్ కుమార్ మళ్ళీ ఫుల్ రిథమ్ అందుకున్నాడు. పవర్ ప్లేలో వికెట్స్ తీస్తున్నాడు, ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నాడు. నటరాజన్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. పర్పుల్ క్యాప్ రేస్లో కూడా ఉన్నాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా కీలకమైన ఓవర్స్ చేయడంతో పాటు చాలా మంచి పర్ఫార్మెన్స్, కీలకమైన వికెట్స్ కూడా తీస్తున్నాడు. సో వీళ్ళు ముగ్గురు బాగా ఉన్నారు. అయితే మిగతా బౌలింగ్లో, ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో ఆ వీక్నెస్ మనకి కనిపిస్తుంది. మరి కొత్తగా శ్రీలంకన్ బౌలర్ విఎస్ కాంత్ అని వచ్చాడు. అతను ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఇస్తాడా, స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఏమైనా కాస్త మెరుగుపరుస్తాడా అనేది చూడాలి. బట్ ఓవరాల్గా కేవలం బ్యాటింగ్తోనే మీరు మ్యాచ్ని గెలవలేదు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా స్ట్రెంత్ ఉంది. బ్యాటింగ్లో మాత్రం వీళ్ళు తిరుగులేని ఇది ఉంది, అటాకింగ్ ఎబిలిటీ. తర్వాత వేరే టీమ్స్ భయపడేంత పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. కానీ మీరు అన్నట్టుగా టీమ్ పూర్తిగా సెట్ కావాలి. ఇప్పుడు కేకేఆర్ అంత స్ట్రాంగ్గా ఉందంటే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు వెల్ బ్యాలెన్స్డ్ ఉన్నారు. బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్నిట్లో కూడా వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ టోటల్గా మీ బ్యాటింగ్లో ఉన్న ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా స్ట్రెంగ్త్తోనే మీరు డిపెండ్ అయితే కష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి ఫ్యూచర్లో. అండ్ మెయిన్గా సన్ రైజర్స్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడాలి. కొంతమంది ఏమో ప్యాట్ కమిన్స్ది లక్కో ఫ్లూకో అని మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది ప్యాట్ కమిన్స్ రావడం వల్ల, గతంలో మనకి 2 ఆస్ట్రేలియన్ క్యాప్టెన్సే సన్ రైజర్స్కి కప్పు కొట్టించారు. సో అలాగే ఈసారి కూడా ఆస్ట్రేలియన్ క్యాప్టెనే కప్పు కొట్టిస్తారు అంటున్నారు. అది లక్ అంటారా, లేకపోతే నిజంగానే తన క్యాప్టెన్సీలో అంత స్ట్రెంగ్త్ ఉందంటారు? డెఫినెట్గా ఉంది, ప్రూవ్ చేసుకున్నాడు కూడా అతను. ఎందుకంటే ఆస్ట్రేలియాకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిపించి పెట్టాడు, 1 డే వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. ఈజ్ ఎ కూల్ క్యాప్టెన్. మామూలుగా ఆస్ట్రేలియన్స్ చాలా అగ్రెసివ్గా ఉంటారు, ఫాస్ట్ బౌలర్స్ ఇంకా అగ్రెసివ్గా ఉంటారు. ఇతను ఫాస్ట్ బౌలర్ అయినా సరే చాలా కూల్గా ఉంటాడు. అనేక సందర్భాల్లో మనం చూసాం, బౌలర్ ఎక్కువ రన్స్ ఇస్తున్నా సరే ఎలాంటి విసుగు లేకుండా బౌలర్కి భుజం తట్టి ఏం పర్వాలేదు, నేను నీకు సపోర్ట్ చేస్తున్నా, వెనకాల ఉన్నాను అని చెప్పి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం అతను చూసాం. అందుకే ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ టీమ్ ఉంది లాస్ట్ టైంకి ఇప్పటికీ. అయినా దీస్ పీపుల్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో ప్యాట్ కమిన్స్ దగ్గర ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఏదో ఉంది. ఖచ్చితంగా క్యాప్టెన్సీకి సంబంధించి అతని దగ్గర మంచి, మీరు అన్నట్టుగా గతంలో టైటిల్ గెలిపించిన గిల్స్కిస్ కానీ, వార్నర్ కానీ, అలా ఈ ఐపీఎల్ హిస్టరీలో తీసుకుంటే ఆస్ట్రేలియన్ క్యాప్టెన్స్ అదర్ దాన్ ఇండియన్ క్యాప్టెన్స్ గెలిపించి పెట్టారు. అనదర్ క్యాప్టెన్ హ్యాపెన్స్ టు బి షేన్ వార్న్. సో అందుకని నేను అనుకోవడం ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ రోల్ కూడా చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. అతను చేసే బౌలింగ్ చేంజెస్ కానీ, తన బౌలింగ్ ఎప్పుడు రావాలనే విషయంలో కూడా అతను చాలా కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో కూడా సరైన మార్పులు చేయడం, ఇవన్నీ కూడా హీ హాజ్ నాట్ పుట్ ఏ ఫుట్ రాంగ్. సో చాలా చాలా ఎఫెక్టివ్ క్యాప్టెన్సీ అతను చూసాం.
అండ్ అక్కడ కూడా మేబీ ఈ రోజు జానీ బేస్టో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి. అండ్ మెయిన్ గా ఈ సీజన్ లో శిఖర్ ధావన్ లేకపోవడం వాళ్ళకి ఒక డిసడ్వాంటేజ్ అయింది అనుకోవచ్చు అంట. డెఫినెట్గా శిఖర్ ధావన్ చాలా కన్సిస్టెంట్ ప్లేయర్, ఎక్స్పీరియన్స్ ఉన్నది, కెప్టెన్గా కూడా అతను చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతనికి ఉన్న అనుభవంతో అతన్ని మిస్ అయ్యారు. వాళ్ళకి ఆ టాప్ ఆర్డర్ సెట్ కానలేదు. టాప్ ఆర్డర్లో ఆ ప్రాబ్లమ్స్ మనం చూసాం. ఇంకా బేస్టో కూడా వెళ్ళిపోతే కష్టం. శామ్ కరన్ బేస్టో ఇద్దరు వెళ్ళిపోతారు బహుశా. సో వాళ్ళకి చాలా రబాడా వెళ్ళిపోయాడు ఆల్రెడీ, లియామ్ లివింగ్స్టన్ వెళ్ళిపోయాడు, కొన్ని ఇంజరీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. సో టీం చాలా డిప్లీటెడ్గా ఉంటుంది. కానీ కొత్త కుర్రాళ్ళు ఏంటంటే ఎవరికైతే అవకాశం వస్తుందో వాళ్ళు దే విల్ ట్రై టు మేక్ ఇట్ కౌంట్. సో వాళ్ళు బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళకి ప్రెషర్ కూడా వాళ్ళ మీద ఉండదు కాబట్టి వాళ్ళు సన్ రైజర్స్ కాస్త తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అండ్ రెండు టీమ్స్ లో చూసుకుంటే ఇండియన్ యంగ్ ప్లేయర్స్, అక్కడ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ కానీ, ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కానీ. సో ఫ్యూచర్ ఇక్కడైతే మనకి ఇండియన్ టీం ఫ్యూచర్ కనిపిస్తుంది అనుకో. డెఫినెట్గా ఇంకా ప్రభ్ సింగ్ లాంటి వాళ్ళు, హర్ప్రీత్ బ్రార్, వీళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఆడితే విద్వత్ కావేరప్ప, అతను కూడా చాలా ఒక్క మ్యాచ్లో అవకాశం ఇస్తే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో వీళ్ళందరూ కూడా మంచి యంగ్స్టర్స్. సో ఈసారి ఐపీఎల్లో చాలామంది యంగ్స్టర్స్ బాగా లైమ్లైట్లోకి రావడం మనం చూసాం. సో రెండు టీమ్స్ నుంచి కూడా ఈ అన్క్యాప్ ప్లేయర్స్ మీద, ఎందుకంటే సూపర్ స్టార్స్ ఉన్నారు, ట్రావిస్ హెడ్లు, ప్యాట్ కమిన్స్లు, వీళ్ళతో పాటు క్లాసన్ లాంటి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం. అండ్ అభిషేక్ శర్మ విషయానికి వస్తే ఈ సీజన్ లో ఖచ్చితంగా ఒక బ్లాస్ట్ అయితే ఇచ్చాడు. అండ్ తను ఇంకా ఇండియన్ టీమ్ కి సెట్ అవ్వలేదు అని యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళు తన మెంటర్ చెప్పడం, అంటే తను ఇంత ఫోకస్ పెట్టాడు, ఇంత బాగా ఆడినా ఇంకా ఎక్కడ వెనకబడ్డాడు అంటారు. అంటే జస్ట్ ఒక్క సీజన్ బాగా ఆడినంత మాత్రాన, అంటే ఈ ఆల్సో హ్యాడ్ ప్లేడ్ వెరీ వెల్ ఇన్ డొమెస్టిక్లో కూడా అతను చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విజయ్ హజారే అండ్ ముస్తాక్ అలీ టోర్నమెంట్స్లో చాలా బాగా ఆడాడు. ఒక్క సీజన్తోనే ఎప్పుడో ఒక ప్లేయర్ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. యువరాజ్ సింగ్ ఐడియా ఏంటంటే అతన్ని ఒక ఆల్రౌండర్గా తీర్చిద్దారు. యువరాజ్ సింగ్ లాగానే సేమ్ స్కిల్ సెట్ ఉంది, సేమ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేస్తాడు. సో యువరాజ్ సింగ్ బ్యాటింగ్తో పాటు అతని బౌలింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో బౌలర్గా కూడా అతన్ని పూర్తిగా ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా ఇప్పటివరకు లేడు. అతన్ని పూర్తిగా తీర్చిదిద్ది ఇప్పుడు స్పిన్ మాత్రం బాగా ఆడుతున్నాడు. పేస్ బౌలింగ్ అగేన్స్ట్గా కూడా పేస్ బౌలింగ్ కూడా బాగానే ఆడుతున్నాడు, ఎలాంటి వీక్నెస్ అయితే లేదు. సో పేసర్స్ని ఆడేటప్పుడు కూడా అదే రకమైన అగ్రెషన్ తీసుకొచ్చేలాగా చేసి మరొక యువరాజ్ సింగ్లా తయారు చేయాలి. యువరాజ్ సింగ్ మనకి 2 ట్రోఫీస్ గెలిచామంటే మనం 2007లో 2011లో, దాంట్లో యువరాజ్ సింగ్ రోల్ చాలా ఉంది. సో అతను ఒక ఏమంటారు, ఒక బుల్లెట్ లాగా తయారు చేస్తున్నాడు, పూర్తిగా అన్ని రకాలుగా ఫినిష్ ప్రోడక్ట్గా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మేబీ నాట్ దిస్ వరల్డ్ కప్, రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, లేకపోతే వన్డే వరల్డ్ కప్ కావచ్చు, నెక్స్ట్ T20 వరల్డ్ కప్, బికాజ్ హీ హాస్ గాట్ ఏజ్ ఆన్ హిస్ సైడ్. సో అతను ఫ్యూచర్ స్టార్గా తయారు చేయడం అనేది రైట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ టీంలో అతను అకామిడేట్ చేసే అవకాశం కూడా లేదు. ఆల్రెడీ మన టీం అక్కడ సెట్ అయిపోయింది కాబట్టి, సీనియర్స్ ఉన్నారు కాబట్టి అతను ఇప్పుడు టీంతో వెళ్లకుండా మరింత తన స్కిల్స్ని మరింత సానబెట్టుకుని ఫ్యూచర్లో వస్తే బాగుంటుంది. అండ్ ఈ మ్యాచ్ కూడా వర్షం రిస్క్ ఉంది అంటున్నారు. ఒకవేళ వర్షం పడితే ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ మీద, అంటే ప్లేస్ మీద, ర్యాంకింగ్ మీద ఎలాంటి ప్రభావం పడే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ఐపీఎల్లో ఏంటంటే టాప్ 2 ఫినిష్కి టాప్ 4 ఫినిష్కి చాలా తేడా ఉంటుంది. టాప్ 2లో మీరు వెళ్తే ఏంటంటే క్వాలిఫైర్ 1 ఆడతారు, ఆ మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. సో ఒక జంప్ అనమాట, ఒక మీకు బ్రహ్మాండం జంప్ దొరుకుతుంది. సో ఫైనల్కి వెళ్తారు, నెక్స్ట్ ఇంకో స్టెప్ దాటే కప్పు మీ చేతికి వస్తుంది. సో క్వాలిఫైర్ 1 ఆడడం చాలా ముఖ్యం. ఒకవేళ క్వాలిఫైర్ 1లో ఓడిపోయినా సరే మీకు మరొక ఆపర్చునిటీ ఉంటుంది, క్వాలిఫైర్ 2 గెలిచి ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇఫ్ యూ ఫినిష్ అట్ నెంబర్ 3 ఆర్ నెంబర్ 4 మీకు మళ్ళీ ఎలిమినేటర్ గెలవాలి, క్వాలిఫైర్ 2 గెలవాలి. సో 2 హర్డిల్స్ దాటి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ విల్ ఎయిమ్ టు గెట్ మ్యాక్సిమం పాయింట్స్ ఫ్రమ్ ద లాస్ట్ మ్యాచ్. అయినా కూడా వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మ్యాచ్ రిజల్ట్తో వెయిట్ చేయాలి. ఆ మ్యాచ్లో కనుక రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే వాళ్ళు సెకండ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొన్న మ్యాచ్ రద్దవకుండా ఉంటే 2 టీమ్స్లో ఎస్ఆర్హెచ్కే ఎక్కువ అవకాశాలు ఉండే, బికాస్ దేర్ నెట్ రన్ రేట్ ఈస్ గుడ్, బెటర్ దాన్ ఆర్ఆర్. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ మ్యాచ్ గెలవడంతో పాటు నెక్స్ట్ మ్యాచ్ రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. వెదర్ దే విల్ ఫినిష్ టాప్ 2 ఆర్ టాప్ 4 అనేది తెలుస్తుంది. అండ్ పిచ్ కండిషన్ కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో ఏమన్నా మారే ఛాన్సెస్ ఉందంటారు? పిచ్లో ఏం మార్పు ఉండదు. ఏంటంటే కవర్స్ ఎక్కువసేపు ఉంటే ఏంటంటే కవర్స్ అండర్ స్వెటింగ్ అండర్ ద కవర్స్ అంటారు, దానివల్ల కొంచెం మాయిశ్చర్ ఉండే అవకాశం ఉంటుంది. సో పిచ్ కవర్డ్గా ఉంటే ఉంటుంది. ఇప్పుడైతే వర్షాలు మనకి మొన్న మ్యాచ్ తర్వాత వర్షం అయితే రాలేదు.
పిచ్లో ఎలాంటి మార్పు ఉండదు. అవుట్ఫీల్డ్లో కొంత తేడా కనిపిస్తుంది. ఎందుకంటే అవుట్ఫీల్డ్ కనుక పూర్తిగా డ్రైగా లేకపోతే బాల్ అంత వేగంగా బౌండరీకి వెళ్ళే అవకాశం ఉంది. ఫాస్ట్ అవుట్ఫీల్డ్ ఉండదు, అవుట్ఫీల్డ్ కాదు స్లోగా ఉండే అవకాశం, అంతే తప్ప పెద్ద మార్పు ఉండదు. యూజువల్గా హైదరాబాద్లో మధ్యాహ్నం పూట వర్షాలు పడవు, సాయంత్రం కురుస్తుంటాయి, అందరికీ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తూ. సో ఆ నేపథ్యంలో ఐ థింక్ ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి మ్యాచ్ వర్షం ప్రమాదం లేకుండా జరగచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా మీ ప్రెడిక్షన్ ప్రకారం రెండు టీమ్స్లో ఏ టీంకి ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అండ్ ప్లే ఆఫ్ మెయిన్గా పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ అని మీరు అనలైజ్ చేస్తున్నారు? నేనైతే అలాంటి ప్రెడిక్షన్ చేయను, ఎందుకంటే పవర్ ప్లేలో ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. కానీ యూజువల్లీ పవర్ ప్లేలో వీళ్ళు బాగా ఆడతారు, కనీసం 60-70 రన్స్ అయితే మినిమం చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ పేపర్ చూస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బాగుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే ఎస్ఆర్హెచ్తో పంజాబ్ కింగ్స్కి ఉన్న సిచ్యుయేషన్, వాళ్ళకి ఈ మ్యాచ్ ద్వారా ఒరిగేది ఏమీ లేదు. సో వాళ్ళు చాలా ఫ్రీగా ఆడతారు. సో ఒక ప్రమాదం అయితే పొంచి ఉంటుంది. వాళ్ళని ఏమాత్రం తక్కువగా అంచనా వేస్తే మాత్రం వాళ్ళు దే కెన్ అప్సెట్ ఎస్ఆర్హెచ్. అండ్ ఇంకొక మ్యాచ్ ఈవినింగ్ ఉంది, అండ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్. ఈ సీజన్లో ఖచ్చితంగా ఎవరూ ఊహించని విధంగా టాప్ 2 ప్లేసెస్లో ఫినిష్ చేశారు అంటే ఖచ్చితంగా ఈ 2 టీమ్స్ చాలా స్ట్రాంగ్. మెయిన్గా కేకేఆర్ గురించి మాట్లాడాలి. టీం మొత్తం ఫుల్ ఆన్ ఫ్లెడ్జ్డ్ స్ట్రాంగ్గా ఉంది. సో ఈ రోజు ఈ రెండు టీమ్స్ మధ్య డెఫినెట్గా ఒక ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనుకోవచ్చు కదా సార్? ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కేకేఆర్ విల్ స్టార్ట్ యాజ్ ఫర్మ్ ఫేవరెట్స్, ఎందుకంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వాళ్ళకున్న స్ట్రెంగ్త్, వాళ్ళకున్న ఆల్రౌండర్స్ అందరు ఫామ్లో ఉన్నారు. ఈవెన్ మిచెల్ స్టార్క్ వికెట్లు చేయట్లేదు, రన్స్ ఇస్తున్నాడు అనుకుంటే అతను కూడా కొన్ని కీలకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అటు సునీల్ నారాయణ కానీ రసల్ కానీ వాళ్ళిద్దరి స్ట్రెంగ్త్తో పాటు మిగతా అందరూ బాగా పర్ఫార్మెన్స్. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఫిల్ సాల్ట్ వెళ్ళిపోయాడు, ఇంగ్లీష్ ప్లేయర్. అతని ప్లేస్లో ఈ రెహమానుల్లా గుర్బాజ్ ఆడతాడేమో, అతను మరి ఎంతవరకు రాణిస్తాడు. ఆ ఫిల్ సాల్ట్ ఇచ్చినంత బ్రహ్మాండమైన స్టార్ట్, ఆ మొమెంటం అతను ఇవ్వగలడా లేదనేది చూడాలి. అది మినహాయిస్తే టీం పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ గౌతమ్ గంభీర్ అక్కడ మంచి మెంటర్షిప్ అండ్ గుడ్ లీడర్షిప్ ఫ్రమ్ శ్రేయస్ అయ్యర్. దట్ ఈస్ ద టీమ్ టు బీట్. వేరేజ్ ఆర్ఆర్ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, వాళ్ళు మొదట్లో ఆడినంత బాగా ఆడలేదు, వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. బట్ ఆ టీంలో కూడా బట్లర్ లేకపోవడం వాళ్ళు కూడా పెద్ద ప్రాబ్లం. యశస్వి జైస్వాల్ ఫామ్లో లేడు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్.